రబీ ఆరుతడి పంటల్లో జొన్న ముఖ్యమైనది. ఆహార పంటగానే కాక పశువులకు మేతగా, కోళ్లకు దాణాగా వినియోగిస్తున్నారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో పత్తి తర్వాత రెండవ పంటగా రైతులు జొన్నను సాగు చేశారు. ప్రస్తుతం 30 నుంచి 50 రోజుల దశలో ఉన్న జొన్న పంటకు ఆశించే చీడపీడలు, వాటి నివారణ గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. తెలంగాణ మెట్ట వ్యవసాయంలో వర్షాధారంగా రబీలో ఆరుతడి పంటగా జొన్నను రైతులు సాగు చేశారు. ఈ పంటను ప్రధానంగా మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నప్పటికీ మెట్ట ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలలో వాతావరణంలో మార్పులను తట్టుకుని కనీస దిగుబడినిచ్చేటటువంటి పంట. అందుకే ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రత్తి తీసిన వెంటనే రైతులు రెండో పంటగా విత్తారు. ప్రస్తుతం నెల రోజుల నుండి 50-60 రోజుల దశ వరకు ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా జొన్న పంటలో పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి తర్వాత జొన్న పంటను రైతులు చాలా ఎక్కువ విస్తీర్ణంలో మరి యాసంగి కాలంలో సాగు చేస్తూ ఉన్నారు. నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో కొంతవరకు సాగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జనవరి ప్రాంతంలో కూడా రైతులు విత్తుకోవడం అనేది జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతము చూసినట్లయితే అక్కడక్కడ సుమారుగా నెల రోజుల పంట ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో 50 నుంచి 60 రోజుల దశలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల నుంచి రాబో కాలంలో ఉండే పంటలో ఎక్కువగా మరి చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. అదేవిధంగా వడగండ్ల వర్షాలు, సో తదనుగుణంగా చీడపీడలు మరి జొన్నలో వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా వాటిని గమనించి తగు చర్యలు చేపట్టవలసి అవసరం ఉంటుంది. అయితే ముఖ్యంగా మరి జొన్నలో ఈ యొక్క మోగి పురుగు లేదా కాండము తొలచు పురుగు అంటాము. మరి ఆశించినచో మధ్యలో మోగి పీకినట్లయితే ఈజీగా సులువుగా బయటకు రావడం అనేది జరుగుతుంది. ఆ కాండం పైన, మోగి పైన చిన్న సన్నటి రంధ్రము, అదేవిధంగా లార్వా, తర్వాత దాన్ని తినివేసిన ఎక్స్క్రీటాన్ని కూడా, విసర్జిత పదార్థాన్ని కూడా గమనించవచ్చు. సో ఆ విధంగా మోగి పురుగును మనము గుర్తించుకోవాలి. అదేవిధంగా కాండపు ఈగ కూడా మరి అక్కడక్కడ ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కాండపు ఈగ ఆశించినా కూడా మరి మోగి అనేది చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటికి నివారణకి ముఖ్యంగా జొన్నలో ఈ మోకాలు ఎత్తు ఉన్న జొన్నలో ముఖ్యంగా కార్బోఫిరాన్ 3G గుళికలు ఎకరానికి 3 నుంచి 4 కిలోల చొప్పున వేసుకున్నట్లయితే ప్రాథమికంగా ఆ 2 పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా మరి పిచికారీ మందులైనటువంటి ఈ క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా లాంబ్డాసైలోత్రిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండపు తొలచు పురుగును నివారించుకోవచ్చు. ఇకపోతే ప్రధానంగా మరి ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల నుంచి మొక్కజొన్నతో పాటు ఈ జొన్నలో కూడా ఈ యొక్క కత్తెర పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉన్నది. ఈ కత్తెర పురుగు ఎక్కువగా ఆశించి బాగా నష్టపరుస్తూ ఉన్నది. కాబట్టి కత్తెర పురుగు విషయానికి వస్తే ఇది కూడా ఆకు సుడులలో మంచి నీడకు ఉండడం, దాక్కొని ఉండడం, తద్వారా ఇవి మందులు ఎటువంటి మందులు పిచికారీ చేసినా కూడా వాటిపైన పడకపోవడం వల్ల అవి చనిపోవడం అనేది జరుగుతూ లేదు. కాబట్టి ప్రాథమికంగానే సుమారుగా ఒక 30-45 రోజుల దశలోనే వాటిని గమనించాలంటే ముఖ్యంగా ఈ యొక్క మోగి పురుగు లాగానే కత్తెర పురుగు ఈ సుడులను తినడము, తర్వాత ఆకులను తినడము, దాని విసర్జిత పదార్థము ఎక్కువగా ఉండడము, అదేవిధంగా లార్వా మోగి పురుగు కంటే పెద్దగా దొడ్డుగా ఉండడము, ఈ విధంగా లక్షణాలు గమనించినాక మరి ఈ యొక్క కత్తెర పురుగు నివారణ చర్యలు చేపట్టాలి. మరి ముఖ్యంగా ఈ కత్తెర పురుగు నివారణ చర్యలు చూసినట్లయితే మరి ఇది ముందు మన చేనులో గమనించాలంటే ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. 4 లింగాకర్షక బుట్టలు అమర్చిన వెంటనే వాటి యొక్క రెక్కల పురుగులు అందులో పడడము, తద్వారా వాటిని గమనించి మనము చేనులో మందులు పిచికారీ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఈ యొక్క వీటికి కూడా కొంత గుళికలు వేసుకోవచ్చు. లేదా అంటే పిచికారీ మందులుగా ముఖ్యంగా పైనోటరమ్ డెలిగేట్ అనే రూపంలో దొరుకుతుంది. 0.9 మిల్లీలీటరు లీటర్ నీటికి, లేదా లాంబ్డాసైలోత్రిన్ ప్లస్ క్లోరాంత్రినిప్రోల్ అనే మందు 0.4 మిల్లీలీటర్లు, లేదా థయోమిథాక్సమ్ ప్లస్
లాంబ్డాసైలోత్రిన్ అలీకా రూపంలో దొరుకుతుంది. అది 0.4 మిల్లీలీటర్లు. ఈ 3 మందులను మార్చి సుమారుగా 45, 50 లేదా 60 రోజుల దశలో పిచికారీ చేసుకున్నట్లయితే ప్రాథమికంగానే ఈ కత్తెర పురుగుని జొన్నలో నివారించుకోవచ్చు. అదేవిధంగా మరి ఇటు లింగాకర్షక బుట్టలు, అదేవిధంగా పిచికారీ మందులతో పాటు సోలార్ లైట్ ట్రాప్స్ కానీ లేదా రాత్రిపూట గట్లపైన మంటలు అమర్చుకోవడం వల్ల కూడా ఈ యొక్క రెక్కల పురుగులు వచ్చి దాంట్లో పడిపోవడం వల్ల ఆ విధంగా కూడా మనము ఈ కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. ఇకపోతే ఇవి అన్ని పద్ధతులు పాటించినా కూడా మరి కొంతవరకు తగ్గనట్లయితే ఈ విషపు ఎరలను కూడా తయారు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ విషపు ఎరలు తయారు చేసుకోవడానికి 10 కిలోల గోధుమ పిండి లేదా శనగపిండి, అదేవిధంగా 250 మిల్లీలీటర్ల నూనె, అదేవిధంగా 500 మిల్లీలీటర్ల బెల్లము పాకము, తర్వాత ఒక 500 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్. ఈ ఇవన్నిటిని కలుపుకొని చిన్నగా ఉండలుగా తయారు చేసుకొని మరి చేను గట్ల పైన లేదా భూమిపైన ఎక్కడైతే మొదలైతాయో అక్కడ వేసుకున్నట్లయితే ఆ వేలేడు సైజు ఉన్నటువంటి కత్తెర పురుగుని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. సో ఈ విధంగా ముఖ్యంగా కత్తెర పురుగుకి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనము చాలా వరకు వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇకపోతే మరి రాబో కాలంలో ముఖ్యంగా ఈ తెగుళ్ళ విషయానికి వస్తే గింజ సైజులో ఎక్కువగా మరి ఈ యొక్క బంకకారు తెగులు అనేది ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నల్లటి బూజు తెగులు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ముఖ్యంగా ఈ ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ యొక్క బంకకారు తెగులు లేదా బూజు తెగులను నివారించుకోవచ్చు. ఇకపోతే మరి కంకి దశలో ఈ యొక్క నల్లి జాతికి చెందిన కీటకాలు ఆశించడం జరుగుతూ ఉంటుంది. సో వాటికి కూడా ఈ డెల్టామెథ్రిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ విధంగా నల్లి జాతికి సంబంధించిన కీటకాలను కూడా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా మరి ప్రస్తుత పరిస్థితుల నుంచి చివరి వరకు పంట దశను బట్టి ఆ కీటకాలను తెగుళ్లను గమనించి తగు జాగ్రత్తలు పాటించినట్లయితే మరి జొన్నలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. తమలపాకు ధర రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు గిట్టుబాటు ధర రాక నిరాశ చెందిన రైతులకు పెరిగిన ధరలు ఊరటనిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో తమలపాకులకు మంచి గిరాకీ ఏర్పడి దీంతో ధరలు పెరగడంతో సాగుదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే రెట్టింపు ధర లభిస్తూ ఉండడంతో నష్టాల నుంచి గట్టెక్కుతామని అంటున్నారు. ఏ శుభకార్యాలు నిర్వహించినా మొదటి స్థానం తమలపాకులది. అలాంటి తమలపాకు తోటలను కొన్ని దశాబ్దాలుగా కొందరు రైతులు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లా వేంపల్లి మండలంలో దాదాపు 150 నుంచి 200 ఎకరాల్లో రైతులు దశాబ్దాలుగా తమలపాకు తోటలను సాగు చేస్తున్నారు. ఇక్కడి నుండి ఆకులను లోకల్గా అమ్మడంతో పాటు హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు భూములను కౌలుకు తీసుకునే పంట పండిస్తున్నారు. కౌలు పెట్టుబడులు కలిపి సాగు వ్యయం సుమారు 2 లక్షల వరకు అవుతుంది. ఇప్పటి వరకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడిపైన ఆశలు వదులుకున్నారు. ఈ నేపథ్యంలో ధర అనూహ్యంగా ఊపందుకుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో శుభముహూర్తాలు ఉండడం, ఊరూరా పెళ్లి భాజాలు మోగనుండడంతో తమలపాకులకు డిమాండ్ రానుంది. నేను తమలపాకు రైతును. అందులోనూ మేము కౌలు రైతులం. మాకు సొంత వ్యవసాయ భూమి లేదు, కౌలు చేసుకుంటాము. కౌలు 70 నుంచి 80 వేల వరకు పడుతుంది. కానీ మార్కెట్లో మంచి రేటు ఉంటే మా ఆదాయము మా బతుకుదెరువుకు సరిపోతుంది. కాకపోతే గత 2 సంవత్సరాలుగా సరిగ్గా మార్కెట్ లేక నష్టాల పాలయ్యున్నాము. ఇప్పుడేదో మార్కెట్ మారింది అంటున్నారు. గతంలో గంప 1000 రూపాయలు తోటలో పడేది, ఇప్పుడేదో 2000, 2500 పడతాయని అంటున్నారు. మాకు కూడా కొంత ఆశాజనకంగా పరిస్థితి కనపడుతుంది. మాకు లోకల్గా తిరుపతి, ప్రొద్దుటూరు, కడప ఇక్కడ పోతాయి. ఇక ఇప్పుడు మార్కెట్ బాగా ఉంటే బయట ఊరు వాళ్ళు వస్తున్నారు ఆకలకు. వాళ్ళు తీసుకుపోయి హైదరాబాద్ మార్కెట్కి కానీ, నిజామాబాద్ మార్కెట్కి కానీ, లేదంటే ఇది బెల్గాంకు కానీ, బరోడాకు కానీ కూడా తీసుకెళ్ళిపోతున్నారు.
ఖర్చు ఎకరాకు 1,00,000 రూపాయల వరకు వస్తుంది. సతవలు వేయడం కానీ, గింజలు వేయడం కానీ, తీగ నాటడం కానీ, ఇక్కడ కూళ్ళు ఇవన్నీ కలిపి 1,00,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. సంవత్సరానికి 70,000 రూపాయలు, 70,000 నుంచి 80,000 రూపాయలు కౌలు కట్టాల్సి ఉంటుంది. మేము ప్రస్తుతం రేటు ఉంది, కానీ ఈ రేటు దీర్ఘకాలికంగా కొనసాగుతుందో లేదో తెలీదు. ఇదే రేటు కొనసాగితే మాకు కౌలు అందుపోయి మేము బతకడానికి 1,80,000, 70,000 మిగిలించుకుంటాం. లేదంటే గతంలో చేసిన అప్పులు తీర్చుకోగలుగుతాం. ఈ ఆగుతోట ఖర్చు దండికి వస్తుందన్నా, ఎకరాకు 2 లక్షల దాకా వస్తుంది. ఇప్పుడు ఆగుతోట సంవత్సరం నుంచి ఆకులు పెద్దగా రేట్లు లేవు, ఇప్పుడు ఒక రకంగా ఉన్నాయి. ఇలా వేంపల్లిలో పండిన ఆకులు చెన్నై, హైదరాబాదు, హొస్పేట, బళ్ళారి, ఈ హైదరాబాదు ఎన్ని ఇక్కడ పోతాయి. రేట్ పెరిగితే బాగుంటుంది. ఇటు 8,000 రూపాయలు అయితే 400 ఖర్చు పోతుంది, 400 మిగులుతుంది. వాతావరణ పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పుల వలన వేసవి ముందుగానే ప్రారంభమైంది. అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చేపల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో సహజ సిద్ధమైన జలాశయాలు, చెరువులు, కుంటల్లో చేపల పెంపకం సాగుతున్నది. వివిధ కారణముల వలన నీటి మట్టము క్రమేపీ తగ్గడం జరుగుతోంది. వేసవి ముగిసే వరకు నీరు కొత్తగా చేరే అవకాశం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో నీటి వనరుల్లో ఉన్న చేపలను నిశితంగా గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అకస్మాత్తుగా చేపలు చనిపోయే ప్రమాదాలను నివారించి ఆర్థిక నష్టం కలగకుండా చేసుకోవచ్చు. వేసవిలో ఉష్ణోగ్రతల వల్ల రోగకారక సూక్ష్మక్రిముల బారిన పడి చేపలు, రొయ్యలు చనిపోయే ప్రమాదముంది. ముఖ్యంగా చెరువుల్లో ప్రాణవాయువు తక్కువ మోతాదులో కరుగుతుంది. తద్వారా నీటిలో అధిక సాంద్రతలో పెరుగుతున్న చేపలకు ఆక్సిజన్ అందక చనిపోతాయి. చెరువుల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఉన్నప్పుడు చేపలు, రొయ్యల జీవక్రియలు పెరిగి అధికంగా పెరుగుదలకు తోడ్పడతాయి. ఈ సమయంలో సరైన మోతాదులో చేపలకు దాణాను అందించాలి. మోతాదుకు మించి మేతను చెరువుల్లో వేస్తే మేతలో ఉండే అమోనియం, నత్రజని వంటి పోషకాలు చెరువు సమతుల్యం దెబ్బతీస్తాయి. వృక్ష జంతు ప్లవకాలు విపరీతంగా పెరిగి అల్గాల్ బ్లూమ్స్ ఏర్పడుతాయి. ఇటు అధిక ఉష్ణోగ్రతల ద్వారా నీటిలో ఉండే ప్లవకాలు విపరీతంగా పెరిగి చనిపోయి చెరువు పైభాగంలో ఒక తెట్టువలె ఏర్పడి ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటాయి. సాధారణంగా చెరువుల్లో వివిధ కారణాల వల్ల చేపలు, రొయ్యలు చనిపోతుంటాయి. కానీ వేసవి కాలంలో మాత్రం చాలా వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. వారానికి ఒకసారి ట్రయల్ నెట్టింగ్ వేయాలి. రోజు సాధారణ నీటి నాణ్యత ప్రమాణాలు, ఉష్ణోగ్రత, నీటిలోని ఆక్సిజన్ పరిమాణం, రంగు, నీటి టర్బిడిటీ, ప్లవకాల సాంద్రతను గమనించుకోవాలి. ఆహారం, మేత వృధా కాకుండా సరైన మోతాదులో చేపల ద్రవ్యరాశిలో 4% ఇవ్వాలి. చెక్ ట్రేలను ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా చెరువుల్లో ఆక్సిజన్ తగ్గిన సమయంలో మరపడవలు, తెప్పల ద్వారా చెరువంతా కలియదిరగాలి. సాధ్యమైనంత వరకు పెద్ద సైజు చేపలను పాక్షికంగా కానీ పూర్తిగా కానీ చెరువుల నుంచి వేరు చేసి అమ్ముకోవాలి. చెరువుల్లోని నీటి మొక్కలను చంపడానికి రైతులు వివిధ రకాలైన గుల్మనాశకాలను ఉపయోగిస్తుంటారు. వీటిలోని విషపు కారకం ద్వారా ఒత్తిడిలో ఉన్న చేపలు, రొయ్యలు మరణిస్తాయి. అందువల్ల కలుపు మొక్కలను భౌతికంగా నివారించాలి. గడ్డి చేపలను చెరువుల్లో వదులుకోవడం ద్వారా నీటిలో పెరిగే నాచు, గడ్డి మొక్కలను నియంత్రించుకోవచ్చు. రైతులు ఈ యాజమాన్య పద్ధతులను ముందస్తుగా పాటించినట్లయితే చేపలు చనిపోకుండా కాపాడుకోవచ్చు. మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయి చౌడు శాతం పెరిగిపోతోంది. పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. ఎంత పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీలుగా, జనుము, పిల్లి పెసర, పచ్చిరొట్ట పంటలను పెంచి నేలలో కలియదున్నడం ద్వారా భూసారం పెంచుకోవచ్చు. పశువుల ఎరువు లభ్యత తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చిరొట్ట పైర్ల సాగు రైతుకు సులభమైన మార్గం. ప్రస్తుతం వీటి సాగుకు అనువైన సమయం. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సేద్యంలో రైతు పూర్తిగా రసాయనిక ఎరువులపైనే ఆధారపడటం వల్ల సాగులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల భూసారం తగ్గి దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. పెట్టుబడి భారం పెరుగుతోంది. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను ఋతుపవనాల ఆరంభంలో వేసుకోవాలి.
అవకాశాన్ని బట్టి మే నెలలో ఈ పైర్లను వేసుకుంటే భూసారాన్ని పెంచుకునే వీలుంది. అంతేకాకుండా వర్షాకాలంలో భూమి కోతకు గురికాకుండా అరికట్టవచ్చు. భూమిలో తేమ, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మంతటి గోవర్ధన్. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నేలల పరిస్థితి కనుక మనం గమనించినట్లయితే నేలలో సేంద్రియ కర్బనము చాలా తక్కువగా ఉంది. 1% మించి లేదు. అభివృద్ధి చెందిన దేశాలలో 3కు పైననే ఈ సేంద్రియ కర్బనం నేల లోపల ఉంటుంది. ఏదో ఒక రకంగా మనం నేలకు సేంద్రియ కర్బనం మనం చేర్చాలి అంటే కనీసం పచ్చిరొట్టె ఎరువుల సాగైనా చేసుకోవాలి. ఈ సమయంలో అంటే మే ఈ 2వ పక్షం నుంచి జూలై 2వ పక్షం వరకు మనం రైతు సోదరులు ఏ పంటలు వేయరు కాబట్టి ఇటువంటి సమయంలో పచ్చిరొట్టె పైర్లు కనుక రైతులు సాగు చేసుకున్నట్లయితే జీలుగ కానీ, జనుము కానీ, పిల్లి పెసర కానీ ఇవి ఏవి సాగు చేసినప్పటికి కూడా దాదాపు ఎకరాకు 10 టన్నుల వరకు పచ్చిరొట్టె ఎరువు వస్తుంది. ఈ నేలలో కలియ దున్నడం ద్వారా మనకు 1 ఎకరాకు దాదాపు 25 నుంచి 30 కిలోల నత్రజని లభ్యమవుతుంది. దుక్కిని 1-2 సార్లు దున్నుకొని హెక్టార్కు 25 కిలోల జనుమును కానీ, జీలుగ కానీ లేదా పెసర అనుకుంటే 10 నుంచి 12 కిలోల పెసర విత్తనాలను మన పొలంలో కనుక చల్లుకున్నట్లయితే 1-2 తడులలో మంచి పంటను కనుక మనము అభివృద్ధి చేసుకొని ఈ జీలుగ పంట 45 రోజులలో పూతకొస్తుంది. 50% పూతకు వచ్చిన సమయంలో దీన్ని మన పొలంలో కలియ దున్నుకోవాల్సిన అవసరం ఉంది. బాగా పూతకు వచ్చేంత వరకు ఆగకూడదు. అదేవిధంగా తొందరగా కూడా ఈ నేల లోపల దున్నకూడదు. పచ్చిరొట్ట ఎరువుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. పప్పుజాతి పంటలైన ఈ మొక్కల వేర్లలో రైజోబియం బుడిపెలు ఉంటాయి. ఇవి గాలిలోని నత్రజనిని గ్రహించి ఈ బుడిపెలలో నిక్షిప్తం చేస్తాయి. వీటిని భూమిలో కలియదున్నినప్పుడు భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. పంటల నాణ్యతతో పాటు చీడపీడల నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుంది. సారవంతమైన నేలలను పాలచౌడు, కారుచౌడు నేలలుగా మారకుండా నివారిస్తుంది. పంట దిగుబడి 15 నుంచి 20% అధికంగా పెరుగుతుంది. ఈ పచ్చిరొట్టె ఎరువు మనము పొలంలో కలియ దున్నినప్పుడు 20 రోజుల వరకు వేరే పంట ఏది కూడా వేయకూడదు. ఇది కంప్లీట్గా ఆ నేల లోపల మురిగిపోవాలి. ఈ మురిగిపోయే సమయంలో రైతులు అదనంగా ఎకరాకు 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పచ్చిరొట్టె ఎరువుల సాగు వల్ల నేలలో సేంద్రియ కర్బనం ఎప్పుడైతే పెరుగుతుందో నేల లోపల రకరకాల జీవరాశులు అభివృద్ధి చెందుతాయి. అలభ్య రూపంలో ఉన్న పోషకాలన్నింటినీ కూడా లభ్య రూపం లోపలికి తీసుకురావడానికి దోహదపడతాయి. ఈ నేలలో ఒక రకమైన జిగురు పదార్థం ఉండాలి. మనం వేసిన పోషకాలను అంటిపట్టుకొని కింది పొరల లోపలికి జారిపోకుండా ఉంచుతుంది. ఎరువుల వినియోగ సామర్థ్యము బాగా పెరుగుతుంది. తక్కువ ఎరువులతోనే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. జనుము సాగు చేసిన రైతులు అదనంగా పశువుల మేతగా కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. రైతులు 1-2 సంవత్సరాలు ఈ పచ్చిరొట్టె పైర్లను సాగు చేసుకున్నట్లయితే నేల లోపల సేంద్రియ కర్బనం బాగా అభివృద్ధి చెందుతుంది. భాస్వరము, పొటాషియం కూడా బాగా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అట్లాగే బెనిఫిషియల్ ఆర్గనిజమ్స్ అన్నీ కూడా నేల లోపల అభివృద్ధి చెంది పంటలకు కానీ పోషకాల సరఫరా చేసే సామర్థ్యం ఆ నేలకు బాగా అభివృద్ధి చెందుతుంది. ఏ రైతుకైతే నీళ్లు ఉంటాయో భూమిని ఖాళీగా ఉంచకుండా తప్పనిసరిగా ఏదో ఒక పచ్చిరొట్టె పైరు సాగు చేసుకోవడం ద్వారా తన నేలను సారవంతం చేసుకునే ఒక గొప్ప అవకాశం ఉంటుంది. ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టను ఇవ్వాలంటే తేమ అవసరమవుతుంది. వీటిని రైతులు సకాలంలో పొలంలో సాగు చేసి కలియదున్నడంతో ఎరువులపై పెట్టే ఖర్చులు తగ్గడమే కాకుండా అధిక దిగుబడులను పొందవచ్చు. మట్టి మనిషి కార్యక్రమంలో సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఉదయం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, రాత్రి చలిగాలులు వీస్తున్నాయి. దీంతో కూరగాయల పంటల్లో చీడపీడల బెడద ఎక్కువయింది. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. వంగలో కొమ్మ, కాయతొలుచు పురుగు నివారణకు ఎకరానికి 10 నుండి 15 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. తలలను త్రుంచి వేప నూనెను 3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.
పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే 0.25 మిల్లీలీటర్లు ఫ్లోబెండమైడ్ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.3 మిల్లీలీటర్ల క్లోరాన్ ట్రినిలిప్రోల్ పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటాలో ఆకుమాడు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 3 గ్రాముల మ్యాంకోజబ్ లేదా 1 మిల్లీలీటర్ ప్రొఫికొనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటాలో పచ్చదోమ మరియు తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం వలన తామర పురుగుల ఉధృతి పెరిగి టమాటా స్పాటెడ్ విల్ట్ వైరస్ తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు తెగులు సోకిన మొక్కలను నాశనం చెయ్యాలి. తామర పురుగుల నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమటాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. టమాటాలో సూది పురుగు గమనించడమైనది. నివారణకు 1.5 మిల్లీలీటర్ల నోవాల్యురాన్ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.25 మిల్లీలీటర్ల ఫ్లోబెండమైడ్ లేదా 0.3 మిల్లీలీటర్ల క్లోరాన్ ట్రినిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీగజాతి కూరగాయల పంటల్లో పండు ఈగ ఆశించుటకు అనుకూలం. నివారణకు మొలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 టీవీ, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030101010 889718618611.